హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి, గుడ్ మార్నింగ్ టు ఆల్. అండ్ ఇది వచ్చేసి మా బాబుతో నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. అది మా బాబుకి 4 months ఉన్నప్పుడు చేస్తున్నా. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock. అప్పటికి ఒక 3-4 times నన్ను లేపేయడం ఫీడింగ్ కోసం. చూసారు కదా, 6 అవుతుంది. నార్మల్గా అయితే 4 o'clock అట్లా లేచిపోతాడు. ఈరోజు 5 అట్లా అయ్యింది లేచినప్పటికి. ఇంకా లేచిన తర్వాత ఇలాగ డాడీ ఆర్ మమ్మీ ఇలా తీసుకుంటారు. బేసిక్లీ మామూలుగా అయితే డాడీయే 4 o'clock అలా తీసేసుకొని ఇంకా వాకింగ్కి వెళ్ళకుండా ఉంటారు. ఈరోజు లేటుగా లేచాడు కాబట్టి మమ్మీ తీసుకున్నారు. అండ్ ఎప్పుడు డైలీ ఉన్నట్టే మసాజ్, అండ్ చాలా వీడియోస్లో చూసినట్టే మసాజ్ కూడాను. అండ్ ఇంకా బాబు హెడ్ నిలబడుతున్నాడు, అందుకే ఇంకా వీడియో తీసుకున్నా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా షవర్ చేసేసాడు. ఇంకా మా మమ్మీ వెళ్తారు షవర్ చేయించడానికి. నేనైతే రేర్గా వెళ్తుంటాను, ఒకవేళ లేచి ఉంటే వెళ్తాను. అండ్ ఇక్కడేమో బొట్టు పెట్టారు కదా, అది క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇలా షవర్ చేసేసి ఇంకా నా ఒళ్ళోకి వచ్చేస్తాను. ఇంకా షవర్ అయిన తర్వాత కూడా ఇంకోసారి ఫీడింగ్ తీసుకుంటాడు. మిల్క్ తాగిన వరకు ఇంకా మనకి ఒప్పడు. ఇంత లోపల నేను కూడా కొంచెం మిల్క్ తాగుతా. అండ్ ఇది వచ్చేసి నా స్ట్రాలర్. దీని వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను పెడతాను. అండ్ బట్టలు అండ్ మెడిసిన్స్ ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ బాబుకి ఏం కావాలి ఇవన్నీ. ఇదైతే చాలామంది నాకు అడుగుతున్నారు. ఇఫ్ మీకు టూర్ కావాలంటే చెప్పండి, చేస్తాను. ఇంకా డ్రెస్ వేసేసి బొట్టు దిష్టికి కాటికి బొట్టు పెడతాం కదా, బొట్టు పెట్టేశాను. అండ్ ఆంజనేయుడు బొట్టు కూడా పెట్టా. అండ్ మా సైడ్ ఇలా బొట్టు పెడతారు. దీనికోసం మీకు డీటెయిల్ కావాలంటే నేను వేరే సపరేట్గా వీడియో చేస్తాను, ఆ వీడియోలో చూడండి. అంటే బేబీస్కి మంచిది అని చెప్పి ఇక్కడ పెడతారు మా సైడ్. అండ్ ఇంకా ఉయ్యాల్లో వేసేస్తే ఇంకా బజ్జున్నాడు. ఇంకా లక్కీలీ నేను ఈ వీడియో తీసేసుకున్నాను, ఎందుకంటే అదే లాస్ట్ ఇంక ఉయ్యాల్లో బజ్జున్నాడు. ఇంకా దాని తర్వాత ఉయ్యాల్లో అస్సలు పడుకోలేదు. అండ్ మధ్యలో ఇలా కొన్నిసార్లు ఉప్పితే పడుకుంటాడు. మా బాబు రేర్గా పడుకుంటాడండి, తక్కువసేపే పడుకుంటాడు. ఇలా పడుకొని ఇలా వెళ్ళామో లేదో లేచిపోతాడు. చూసారా, లేచిపోయాడు. నాకైతే ఇందులో చూస్తుంటే అచ్చం బేబీ గర్ల్ లాగే ఉన్నాడు. బట్ 5 months వరకు అట్లా బొట్టు పెడతారు మా సైడ్ అబ్బాయిలకి. అండ్ లేచిన తర్వాత ఇలా మ్యాట్ మీద వేసేస్తే ఇంకా మ్యాట్ మీద ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఏప్రిల్ కాబట్టి మంచి సమ్మర్ కాబట్టి ఇంకా కాటన్ క్లాత్సే వేసాను, బాబుకి కూడా హాయిగా ఉంటుంది అని చెప్పని. ఇంకా ఇలా సైక్లింగ్ గేమ్ అంటారు కదా, కాలు అట్లా చేసుకుంటూ చాలాసేపు వరకు ఆడతాడు. ఇంకా ఆడి ఇంకా మళ్ళీ ఫీడింగ్ తీసుకుంటాడు బేబీ. అంటే మా బాబు ఎక్కువగా చాలా తక్కువగా మిల్క్ తాగుతూ ఉంటాడు, పడుకుంటూ ఉంటాడు. అండ్ అది అయిపోయాక ఇంకా మళ్ళీ నా ఒళ్ళోనే ఉన్నాడు. చూసారా, ఈడుపు మొదలు పెట్టాడు ఇప్పుడు. మళ్ళీ ఫీడింగ్ తీసుకొని ఇంకా మళ్ళీ బజ్జుంటాడు. ఈ బజ్జున్న టైంలో నేను కొన్నిసార్లు మూవీ చూస్తూ ఉంటాను. అండ్ ఇంకా సమ్మర్ కాబట్టి ఏసీ కూడా ఉంటుంది, ఏసీ కూడా రన్ అవుతూ ఉంటుంది. చాలా వేడిగా ఉంది అని చెప్పని ఇంకేసి ఇంకా బాబుని చూసుకుంటూ ఇంకా మూవీ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైంలో ఈ చిట్టుబూరు రసం కర్రీ ఏమో మా పెద్దమ్మ పంపించారు. దీని రెసిపీ కూడా నేను త్వరలో వీడియో పెడతాను. ఒకవేళ పెట్టేసి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ ఏదో మూవీ చూస్తున్నా, నాకు గుర్తులేదు, చాలా డేస్ అయిపోయింది ఎడిటింగ్ చేసి కూడాను. ఇంక ఇలాగా అయిపోయిన తర్వాత ఇంకా బాబుని వెంటనే కిందేస్తే లేచిపోతాడు. చెప్పాను కదా, లేచిపోయాడు. అదిగోండి, లైట్ ఆపి ఆన్ చేసే లోపల లేచిపోతాడు. ఇంకా బ్లూ లైట్ వేసి ఇంకా మూవీ థియేటర్లో ఉండే ఫీల్ రావాలి అని చెప్పని ఇంకా నేను అలా చేశాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అలా అవుతుంది. ఇంకా అయిపోయింది కదా, ఇంకా మేము కూడా లంచ్ చేస్తాము. అండ్ ఇలా మ్యాట్ మీద వేసాక ఇంకా టాయ్స్ ఇలాగా చూపిస్తూ ఉంటుంటాను కొన్నిసార్లు. అంటే ఇప్పుడు ఇది కొత్త టాయ్ కాబట్టి ఆ కొత్త టాయ్ మీద కొన్ని రోజుల వరకు చూస్తాడు. కొన్ని రోజులు అంటే నాట్ వీక్స్ కూడా ఉండదు, ఒక 3-4 days అంతే ఉంటుంది మా బాబుది. అండ్ ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేశాను, అది ఫీడింగ్ టైంలో తడిచిపోయింది. సో అందుకని ఇంక ఇలాగ టాయ్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను మధ్యలో బాబుకి. అండ్ ఈ మీన్ వైల్లో నేను కూడా ఫుడ్ తినేస్తున్నా. చిట్టుబూల రసం అండ్ చిక్కుడుకాయల కూర అండ్ గోంగూర పచ్చడి ఇంకా రైస్. ఇది మాత్రం మీకు నేను లింక్ అనేది పెడతా, ఇఫ్ నేను ముందే వీడియో అప్లోడ్ చేసేసి ఉంటే మాత్రం.
ఇంకా తింటూ ఇంకా బాబుని అబ్జర్వ్ చేస్తూ ఇంకా మూవీ చూస్తూ తింటుంటా. ఎవ్రీడే మూవీ ఉండదు, బట్ సమ్ టైమ్స్ మూవీ చూస్తూ ఉంటా. ఇంకా భోజనం అయిపోయాక మజ్జిగ తాకి ఇంకా ఫీడింగ్ తీసుకొని ఇంకా బాబు బజ్జు ఉంటాడు. ఈ మీల్ టైంలో నాకు ఖాళీ ఉంటే వీడియోస్ ఎడిట్ చేయడం ఇవన్నీ చేస్తుంటా. బట్ ఆ రోజు అయితే నేను పడుకున్నాను. ఇంక ఈవినింగ్ వాక్కి డాడీ అలాగా ఈవినింగ్ వాక్ తీసుకెళ్తారు. అండ్ ఈవినింగ్ కూడా ఇంకా షవర్ బాబుకి చేపిస్తాం మేము, ఈవినింగ్ షవర్ కూడాను. ఇంకా షవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్గా మంచిగా డ్రెస్ వేసేసి మళ్ళీ రెడీ చేస్తాను. మాయిశ్చరైజర్ ఇవన్నీ రాసేసి ఇంకా మళ్ళీ బొట్టు పెట్టాను. ఈసారి బొట్టు కదిపేశాడు, అందుకని ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిన డ్రెస్ వేసాను. వేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఫీడింగ్ తీసుకొని ఇంకో నాప్ వేస్తాడు. ఇంకా ఇంకొద్దిసేపు వాళ్ళ అమ్మమ్మ ఆడిపిస్తూ ఉంటారు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆడిపిస్తూ ఉంటుంది మమ్మీ కూడా. ఇంకా అమ్మమ్మ టైం అంటారు కదా, సో ఇంకా అమ్మమ్మతో ఆటలాడుతూ ఉంటాడు. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చాను బజ్జో పెట్టమని చెప్పని. సో ఇంకా వాళ్ళ అమ్మమ్మ బజ్జో పెడుతుంది పాటలు పాడుకుంటూ. ఈవినింగ్ షవర్ చేసిన ఆవిడ ఇంకా లేట్గా వస్తారు. ఇంకా బాబు ఇంకా రెడీ అయ్యి అన్నేసరికి 7:30కి ఇలాగా నాప్ తీసుకుంటూ ఉంటాడు ఒక 5 minutes. ఇంత లోపల డిన్నర్ కూడా నేను 2 రోటీస్ అండ్ ఎగ్ కర్రీ తినేసాను. ఇంకా మళ్ళీ మధ్యలో లెగుస్తాడు ఫీడింగ్ తాగి. ఇంకా బజ్జు ఉంటాడు, అదిగోండి ఇంకా బజ్జు ఉన్నాడు. నా డిన్నర్ అయిన వెంటనే లేచిపోతాడు. ఇంకా లేచిపోయి ఇంకొద్దిసేపు ఆడుతూ ఉంటాడు. లేచిన తర్వాత ఇదిగోండి ఇంకా వాడు ఫీడింగ్ తీసుకున్నాక ఇంకా నైట్ డ్రెస్ వేసేసి ఇంకా వాడికి ఎలా కావాలో అలా బచ్చో పెడితే బచ్చు ఉంటాడు. నేను ఎలాగ బాబుకి స్లీపింగ్ టైం ఇవన్నీ ఎలా సెట్ చేశాను ఏంటి అనేది మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను అది వీడియో పెడతాను. ఇదండి మా వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి.